జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చిరు వ్యాపారులకు అండగా నిలిచిన వైసీపీ శ్రేణులు. నగరంలో భారీ నిరసన చేపట్టి జీవీఎంసీ అధికారులకు వినతి పత్రం చేసిన వైసీపీ నేతలు. గత ప్రభుత్వ పాలనను నిందిస్తూ మండలిలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిత. చీకటి జీవోల అమలుకు కూటమి ప్రభుత్వం దూరం అంటూ వ్యాఖ్య. నగర పోలీస్ కమిషనరేట్ లో రికవరీ మేళా నిర్వహించిన సిపి సంకప్రత బాగ్చి. నిందితుల నుండి 1,20,00,000 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా వారి దుకాణాలను కూల్చివేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తూపుడు బండ్లు, బడ్డీల కూల్చివేతలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు హాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ వారిని దాటుకుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, హాకర్లు తమ ఆందోళనను కొనసాగించారు. ర్యాలీ అనంతరం తోపుడు బండ్ల వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జీవీఎంసీ అదనపు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, జీవీఎంసీ అధికారులు తొలగించిన దుకాణాలేవి అక్రమంగా ఏర్పాటు చేసినవి కాదని, ఈ దుకాణాలకు గతంలో ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇచ్చి ఇదే అధికారులు హాకర్ జోన్లలో వ్యాపారాలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. చిరు వ్యాపారుల పొట్టగొట్టేలా కర్కశంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ తీరును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలు చూపించకుండా ఉన్నపళంగా దుకాణాలు కూల్చివేసి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లిపోతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా విశాఖ నగరంలో దాదాపు 40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారందరికీ న్యాయం జరిగేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఆ బడ్డీల్ని ధ్వంసం చేసి ఆ చిరు వ్యాపారుల్ని వారి ఆత్మ, వాళ్ళ మనస్సు క్షోభించే విధంగా, వాళ్ళు భయభ్రాంతులు గురయ్యే విధంగా వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలన్నీ కూడా, నగరంలో ఉన్న వేలాది కుటుంబాలన్నీ కూడా ఒక ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఒక పిరికి పంద చర్యగా, ఒకవైపు అసెంబ్లీ, ఒకవైపు మేయర్ సారథ్యంలో స్టడీ టూర్ పేరుతో అందరూ ఒక కార్పొరేటర్లు, మేయరు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఈ ఫోన్లు ఎత్తకుండా, ప్రజల కష్టాలను వినకుండా ఒక నిరంకుశ ద్వారంలో విశాఖపట్నం నగరంలో ఉన్న బడ్డీలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఆ తొలగింపు కార్యక్రమంలో వారికి కనీసం ఒక 2 గంటలు 3 గంటల సమయం కూడా ఇవ్వకుండా, ఏదైతే బడ్డీలు ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో, అట్లా ఫ్రిడ్జ్లు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఈ టీ షాపుల్లోని లేకపోతే హోటల్స్లోని కూడా ఉన్న ఈ వంట సామాగ్రి కావచ్చు, వాటిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రొక్లైన్లతో దాడి చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా, మాకు అధికారం ఉంది, మేమేం చేసినా సహించాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే వేలాది మంది బాధితులు ఉన్నారో, ఈ చిరు వ్యాపారులు ఉన్నారో, వారందరికీ కూడా మద్దతుగా వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. అదేవిధంగా ఏదైతే ముందస్తు నోటీసు లేకుండా వారి బడ్డీలను కానీ, షాపులను కానీ, వ్యాపార సంస్థలు కానీ ధ్వంసం చేశారో వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో బాధితులందరూ కూడా పిలుపు మేరకు వారికి అండగా నిలబడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడంతో పాటు ఈ సందర్భంగా మేము కూటమి నాయకులు ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీకు సామాన్య ప్రజలైనా, మధ్యతరగతి ప్రజలైనా, పేద ప్రజలైనా, చిరు వ్యాపారులైనా ఎందుకు మీకు ఇంత కక్ష? ఎక్కడ చూసినా మరి ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఈ రాష్ట్రంలో పేదవారు మసలకూడదు, పేదవారు సంతోషంగా ఉండకూడదు. నాకు తెలిసి ఈ చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఏంటంటే అణగారిన వర్గాల వారిగానే ఉండాలి, పేదవాడు పేదవాడిగానే ఉండాలి, పేదవాడు పేదవాడుగా మాత్రమే ఉంటే దోచుకున్న డబ్బుతో, ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతాం. పేదవాడు అభ్యున్నతిలోకి వచ్చి పేదవాళ్ళలో చైతన్యం వస్తే ధన ప్రవాహంతో రాజకీయాలను చేయలేం. కాబట్టి ఈ పేద వర్గాలను అణగదొక్కాలి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఎందుకనో తెలియదు, ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వివక్ష. 95 నుంచి 2004 వారు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, ఈరోజు 2024లో కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా
అమరావతి మీద ఒక అమరావతిని దత్తపుత్రిగా చూసి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక సవితి ప్రేమ చూపించి ఈ ప్రాంత వాసుల మీద వివక్ష చూపిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటామని నమ్మబలికిన నాయకులు ఎవరూ ఇప్పుడు ముందుకు రావడం లేదని, ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి ఐటీ రంగం పైన, ఉప ముఖ్యమంత్రి సినిమా ఈవెంట్లలో బిజీ అయిపోయారని ఇటీవల విశాఖలో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారాలు కూటమి సర్కార్పై చిందులు వేస్తున్నారు. దారి చూపించాల్సిన వారే దారి తప్పి తమను రోడ్డు పాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సార్ మాకైతే రైతు బజారు 20 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. మా పరిస్థితి అయితే ఏం బాగాలేదు. మాకు పింఛనీలు అవి లేవు. మా భర్తలు వదిలేస్తారు. మేము 2 పిల్లలు పట్టుకొని రోడ్డు మీద ఉన్నాం. మా పొజిషన్ అది ఏమీ బాగాలేదు. ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మా మీనే పడుతున్నారు. బళ్ళు తీసేయమంటున్నారు. పోలీసులు వస్తున్నారు, అధికారాలు చెలాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. జీవీఎంసీ వాళ్ళు వస్తున్నారు. లేచిపోండి అంటే లేచిపోతున్నాం, కూర్చోండి అంటే కూర్చుంటున్నాం. ప్రతి అధికారికి తలంచుతున్నాం. కానీ ఈసారి అయితే అధికారంలో తలంచవలసిన అవసరం అయితే లేదు. అర్జెంటుగా దించేస్తాను. 2 ఆడపిల్లలతోటి ఎలా బతకడం, రోడ్డు మీద తోపుడు బండి వేసుకునేటప్పుడు అందరి వల్ల ఇబ్బంది పడుతున్నాం. అందరి వల్ల ఇబ్బంది పడినా సరే మాకు న్యాయం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చారు, న్యాయం చేసేస్తామని మీటింగ్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, మీటింగ్లు పెట్టారు. ఇవన్నీ న్యాయం చేస్తామని చేస్తున్నారు పేదలకి. ఏ న్యాయం చేస్తారని చెప్పమనండి. రోడ్ల మీద ఎంత ప్రజలు ఎందుకు ఏడిపిస్తున్నాం? గెలిస్తే ఏ బాధ ఉండదు, మేము వస్తే అంత న్యాయం అని చెప్పాడు మీటింగుల్లో. జగన్ వచ్చాడు, ఏమీ చేయలేదు, నేను వచ్చి అంతా న్యాయం చేస్తానన్నాడు. ప్రజలకి ఏమి న్యాయం చేశాడు? ప్రజలందరూ పేద కడుపులు కొట్టడానికి వచ్చాడా? పేద కడుపులు గెలడానికి గెలిచాడా? దేనికి చేశాడు? 24 సంవత్సరాలు బట్టి రోడ్ల మీద బ్రతుకుతాను. ఒక్కరోజు న్యాయం చేయలేదు. ఈ రోజు ఏ న్యాయం చేశాడు? ప్రజలందరూ ఏడిపిస్తున్నాడు. ఇంత మొగులు లేని బతికిన వాళ్ళమే, ఇంత ఎదరాళ్ళ మండలమే, ఇంత రోడ్ల మీద బతుకుతున్నాం అంతే. ఒక్కరికి న్యాయం చేయలేదండి, చేయలేదు. ఇక రాకూడదు. జగన్ ఉన్నప్పుడైనా ఒక న్యాయం వచ్చింది, ఇప్పుడు అది కూడా లేదు. రాకూడదు. పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానన్నాడు. ఏం న్యాయం చేశాడు? ఏం ప్రజలకు చూపించాడు? ఏ రోడ్డు మీద ఉన్న వాళ్ళు బతుకులు బాగు చేశాడు? ప్రజలు కడుపులు కొడతారా? నాయకులు అడిగి దేనికి కొట్టారు? చెప్పానండి. ఉద్యోగాలు ఉన్నాయా మాకు? రోడ్ల మీద మొగులు లేపానా? 26 సంవత్సరాలు బట్టి 2 ఆడపిల్లలు పెట్టుకొని బతుకుతున్నాం. ఒక్కరోజు ఒక న్యాయం చేయలేదు. దేనికని? మా కడుపులు కొట్టడానికైనా, పేదల కడుపులు కొట్టడానికైనా గెలిచాడు. మున్సిపాలిటీ సహా తలంచి బతుకుతున్నాం రోడ్ల మీద. అయినా సరే మా పేదలతోటే ఆడుకుంటున్నారు, మాతోటే ఆడుకుంటున్నారు రోడ్ల మీద. మాకు ఏ న్యాయం చేస్తారో చెప్పమానండి. లేదా ఈ చుట్టూ ఏ నాయకుడైనా పైకి రాడు. విశాఖపట్నం ఇంకా అడిగి ఎట్టడు. మాకు ఎలా బతుకుతాము? 5 రోజుల నుంచి పిల్లలతో వాళ్ళతో తిరిగేటప్పటికి అయిపోతుంది. మేమేం బతకాలి? అసలు ఎందుకు షాపులు తీశారు? మేమేం చేస్తాం సార్? మేమేం ఉద్యోగస్తున్నాం, కూలి పని చేసుకుంటున్నాం, ఎండలో కూర్చుంటున్నాం, వర్షాల్లో కూర్చుంటున్నాం, పోలీసులు వస్తే తిట్లు కాస్తున్నాము. ఎవరు వచ్చినా ఏ మాట అయినా తలంచుకొని పోతున్నాం. మా కడుపులు కొట్టడం ఏంటి సార్? మేము పిల్లలతో ఎలా సార్ మేము పని ఉండాలి? మేము ఇంటర్లు ఎలా కడతాం? ఫైనాన్స్లు ఎలా కడతాము? ఏదో కష్టపడుతున్నాం కదా, రూపాయి డబ్బులు తీర్చుకుంటాం కదా అని చెప్పి షాప్ పెట్టుకున్నాం సార్. ఆ షాప్ కూడా తీసేస్తే మేము ఎలా బతుకుతాం సార్? మరి మేము ఎందుకు అసలు దేన్ని తీస్తున్నారు సార్? మరి మా కడుపులు ఎందుకు కొడుతున్నారు? మా పిల్లలతో ఎందుకు బాధ పెట్టుతున్నారు? మేము ఎందుకు ఇది అవుతున్నాము? మాకు ఇలా రోడ్డు మీద రావాల్సిన పని ఉంది. చంద్రబాబు నాయుడు కోటేసామన్నా, పవన్ కళ్యాణ్ కోటేసామన్నా, ఎందుకండి ఈ బాధలు? మాకు దేనికి బాధలు? అతను వస్తే మంచి చేస్తున్నాడు కదా, ఏంటి మంచి చేస్తున్నాడండి? ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము రోడ్డు ఎక్కలేదు. ఏ బాధ అయినా అక్కడే చచ్చిపోయాము. అలాంటి తను గెలిచిన తర్వాత మేము రోడ్డు ఎక్కి ఇలా తిరుగుతున్నాము. తిరగవలసిన అవసరం మాకేటుంది? ఓటేసినందుకు మాకు ఇస్తున్నాడు అతను భవిష్యత్తు? రోడ్ల పాలు అయిపోమని చెప్తున్నాడా? నిజంగా ఇప్పుడు బయట పుకారు ఏంటంటే జనాలకు ఒక్కొక్కరికి 20 బడ్డీలు ఉన్నాయి, 100 బడ్డీలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితే అన్నారంటే ఎమ్మెల్యే గారు, నాకన్నా జీతం ఆడెవడికో ఎక్కువ వస్తుంది, ఆడు 100 బడ్డీలు ఉన్నాయంటే ఆడికి, నాకన్నా జీతం ఆడికే ఎక్కువ వస్తుంది అంటున్నారు. సరే ప్రభుత్వం మీది. ఆ రోజు ఏమొచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏమొచ్చి ఫుట్పాత్లు వేస్తామని బడ్డీలు తీస్తేనే జనసేన నాయకులు, టీడీపీ నాయకులు విపరీతంగా వచ్చేసి పేదవాడు పొట్టకొట్టేస్తున్నారు, కొడుకు కొట్టేస్తున్నారు అన్నారు. ఈ రోజు ఏమొచ్చి మరి ఏం చేస్తారు ప్రజలకి? మీరు ప్రజలకి ఏం చేస్తారు? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 4-5 బడ్డీలు ఉన్నాయి, 5 బడ్డీలు ఉన్నాయి, 100 బడ్డీలు ఉన్న వాళ్ళకి మీరు సర్వే చేయండి. ఎమ్మెల్యేలు మీరు, మినిస్టర్లు మీరు ప్రభుత్వం మీదుగా సర్వే చేసి 1 బడ్డీ ఉన్నాడికి 1 బడ్డీ ఇస్తానని చెప్పండి. 4 బడ్డీలు ఉన్నాడు 3 బడ్డీలు తీసేసి నిజమైన పేదవాడికి ఇవ్వండి, బతుకుతాడు. కాళ్ళు లేని వికలాంగులకు ఇవ్వండి, మీ పేరు చెప్పుకొని బతుకుతాడు. జగన్ అలా చేశాడా? చేపలు పెట్టాడు, పేదవాడికి ప్రతి దానికి బెనిఫిట్లు పొందాడు అని ఎక్కడనే అని చెప్తే అక్కడ నేను వచ్చేస్తాను, బండి వేసుకు వచ్చేస్తాను, బుస్కల్సి వచ్చేస్తాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రైటే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పేదలు పొట్ల కొట్టినప్పుడు ఎందుకు రావట్లేదు? పేదల కోసం ఎందుకు మాట్లాడుతుంది? పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాను, నిజమైన పేదలు మీరు గమనించండి, ప్రజల కోసమే నేను పోరాడుతాను, నాకు పార్టీల కోసం కాదు, నేను ప్రజల కోసమే మాట్లాడతాను. ప్రజలకు వ్యతిరేకం అయినప్పుడు నేను ఉండను, నేను రాజీనామా చేస్తానని చెప్తున్నావు చాలా సందర్భాలు. నువ్వు ఇదే నువ్వు మిమ్మల్ని ఏం ఆశించట్లేదు, మేము అడగట్లేదు. నిజమే, బడ్డీ 4 ఉన్నాయి అన్నోడికి తీసేయండి, 1 బడ్డీ ఉన్నోడికి ఇవ్వండి, బతుకుతాడు. 1 బడ్డీ ఉన్నాడు బతకడానికి అవకాశం ఇవ్వండి చాలు.
ఒక బడ్డీ ఉన్నోడికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఆ బడ్డీ మీద సర్వే చేసి ఎంక్వైరీ చేసి నీకోసం నువ్వు ఓట్లు వేసేటప్పుడు ఏమి సర్వే చేస్తున్నావు నువ్వు? నేను గెలుస్తానా లేదా, ఇక్కడ ఎమ్మెల్యే పాలన బాగుందా లేదా, ఇక్కడ ఈ ఎమ్మెల్యేగా ఇతను పోటీ చేస్తే గెలుస్తాడా లేదా నువ్వు సర్వే చేస్తున్నావు. అలాగే సర్వే చేయించాను. నువ్వు సర్వే ఇద్దరు మనుషులతో సర్వే చేయిస్తే పెద్ద సమస్య కాదు ఇది. అక్కడ ఉన్న లోకల్ నాయకులు తీసుకొని ఇద్దరు మనుషులు పెట్టుకొని సర్వే చేయించు. నిజంగా వీడికి 4 బడ్డీలు ఉన్నాయా, ఇక్కడ 5 బడ్డీలు ఉన్నాయా, ఈ లైన్లో వీళ్ళకి ఎన్ని బడ్డీలు ఉన్నాయా సర్వే చేయించు. సర్వే చేయించి నిజమైన పేదోడికి న్యాయం చేయు, నిజమైన పేదోడికి న్యాయం చేయు చాలు. అంతకుమించి మాకు ఏం ఆశించట్లేదు. రావాలని కోరుకున్నందుకు మాకు జరిగిన శిక్ష చేశారు. రోడ్డు మీదకి మీ వ్యాపారస్తులకి రాము, మీ ఊసుకు రామని చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు మేము బతికిన బతుకుల మీద మీరు కొట్టారు. ఇంకా మళ్ళీ జీవితంలోని గెలుస్తారని ఇదంతా. కానీ వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాం చంద్రబాబు నాయుడే రావాలి, గెలాలి గెలాలి. మమ్మల్ని చాలా ఉద్ధరిస్తారు అనుకున్నాం. కానీ ఈ రోజుకి 4 రోజులు బట్టి కడుపు తిండిలో తిప్పలేకంటే అలా పడి ఎడుతున్నాం. కానీ ఇది అన్యాయంగా చేస్తున్నారు అంతే. మా ఫైనాన్స్ రోజు 2000 కట్టాలి, పిల్లలు చదివించుకోవాలి, డోకరాలు కట్టాలి, లోన్లు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఈ ఫైనాన్సులు పిల్లలు చదువులు అన్నీ చేసుకోవాలి. అలాంటి ఈ రోజు ఈ ఆల్రెడీ 5 రోజులు బట్టి ఉన్నాం. మాకు ఎవరిస్తారు రూపాయి డబ్బులు? మేము కష్టపడుతున్నాం. ఎంత కోరుకున్నామో నువ్వు రావాలని. కానీ ఇవాళ మమ్మల్ని అంత రోడ్డు మీద పెట్టాం. ఈ బతుక కానీ లేకపోతే ఇంక మీకు పదవం కూడా ఉండదు. ఇంక మరి ఏం చేయలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు అక్రమ కేసులపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కొణితెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడితే వందలాది మందిపై కేసులు పెట్టారని, తనపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో కడప కోర్టుకు తానే స్వయంగా హాజరయ్యానని అన్నారు. గత ప్రభుత్వ చీకటి జీవోలు తెచ్చే సంస్కృతిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించదని స్పష్టం చేశారు. అన్ని కేసుల్లో లా ప్రకారం పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. లాస్ట్ 9-24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు. ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటివి దయచేసి వినండి సార్, నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మీరు కూడా 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏ కేసులు ఎలా పెట్టాలి, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్లో ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, జెన్యూన్గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా, కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు, పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు, అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం. దయచేసి ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ ఇది నా టైం సార్ ప్లీజ్. ఈరోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష, నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష. నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎస్పెషల్ నేను ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు, ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష, ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష, ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి, చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కోర్టులో ఉండడం వల్ల
కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష. ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పేద ప్రజల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్న కూటమి పెద్దలు విశాఖ నగరంలో బడాబాబులు కాజేసిన వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఇతర స్కాములను వెలికితీయాలి తప్ప చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శించడం ముమ్మాటికి దుశ్చర్యేనని నగర వైసీపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా పేదవారి మీద పెద్ద పిడుగు పడినట్టు పేద వర్గాలందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు, సంపన్నులకే అన్నీ కూడా ఊరికిని కట్టబెట్టాలన్న ఆలోచనతో మరి ఏదైతే చిరు వ్యాపారులు 18వ తారీఖు నాడు మరి వారికి నోటీసు కానీ వారికి సమాచారం కానీ ఇవ్వకుండా మరి పెద్ద ఎత్తున బుల్డోజర్లు తెచ్చుకొని ట్రాలీలు తెచ్చుకొని లారీలు తెచ్చుకొని వారి యొక్క 2 లక్షల నుంచి 3 లక్షలున్న ఏవైతే వారి తలకు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఏళ్ళ నుంచి అంటే ప్రభుత్వం ఉపాధి కల్పించలేనప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం చేయలేనప్పటికీ ఏదైతే చదువుకున్న నిరుద్యోగులు కానీ వారికి వృత్తులు లాంటివి లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ ఆర్థిక సహాయం లేకపోయినా కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడి వారు ఏదైతే ఎక్కడ ఇబ్బంది లేని ప్లేసుల్లో వారు యొక్క జీవనాన్ని సాగించుకోవడానికి సొంతంగా ఈ బడ్డీలు పెట్టుకోవడం అయితే కానీ ఫుడ్ కోర్టులో ఏవైతే ఇచ్చారో ఫుడ్ కోర్టులో మరి పెట్టుకోవడం అయితే కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడా కూడా నోటీస్ లేకుండా అర్ధాంతరంగా అంటే కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఊర్లో లేని సమయం చూసుకొని ఎమ్మెల్యేలందరూ కూడా మూకమ్మడిగా ఐఏఎస్ ఆఫీసర్లతోని చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ యొక్క నగరంలో ఎక్కడా కూడా ఫుట్పాత్ల మీద ఏదైతే బడ్డీలు కూడా ఉండకూడదు, నాకు ఈ రాష్ట్రంలో ఏదైనా పెద్ద పారిశ్రామికలు వచ్చినప్పుడు ఎవడో పేదవాడు కనబడకూడదు అనే దుర్మార్గమైన ఆలోచనతోని వారందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా కూడబలుక్కొని మేము అసెంబ్లీకి వెళ్ళిపోతాం, వాళ్ళ ఎలాగా లేరు కాబట్టి మీ పని మీరు చేయండి అని చెప్పి డైరెక్టర్గా అధికారులకి చెప్పి మరి ఈ యొక్క బడ్డీలు తొలగించడం అనేది దుర్మార్గపు చర్య. కోర్టు ఆర్డర్ల ప్రకారంగా వాళ్ళు తాలూకా జనసేన తాలూకా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పీతల యాదవ్ ఉన్నారో ఆయనే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని అక్కడ నుండి మళ్ళీ చీఫ్ సెక్రటరీకి పంపించి చీఫ్ సెక్రటరీతో వచ్చిన సంతకం ప్రకారంగానే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇలా చిరు వ్యాపారుల తాలూకా పొట్టలు కొడుతున్నారు. మరి 2019లో కూడా ఇటువంటి చర్య కమిషనర్ హరినారాయణ గారు చేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు దెబ్బలు పెట్టింది. అలాగే ఆ గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు కూడా మందలించడం జరిగింది. ఆయనకి 20 రోజులు జైలు శిక్ష, 1 గంట కోర్టులో కూడా నిల్చోబెట్టారు. దానికి పరిహారంగా ఆయన బయటకు వచ్చి ఇమీడియట్గా కూడా స్ట్రీట్ వెండర్ల జోలికి రావడం మానేశాడు. ఈరోజు అయితే స్ట్రీట్ వెండర్ల జోలికి వచ్చి మళ్ళీ ప్రభుత్వం పెద్ద తప్పిదం చేస్తుంది. దాదాపు ఈరోజు జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దాకా ఎక్స్ అఫీషియల్ పోస్టులు చూస్తుంటే దాదాపు 2500 మంది అఫీషియల్గా మేము బడ్డీలు తొలగించామని చెప్పి వాళ్ళే అథెంటికేటెడ్గా వాళ్ళు ఎక్స్లో ట్విట్టర్లో పెట్టుకున్నారంటే దాదాపు 10,000 మంది పొట్టగొట్టినట్టే. ఇది అరాచక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మేము వైసీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని పార్టీలు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ఎన్జిఓ సంస్థలు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న కార్యక్రమం మొట్టమొదటిసారి జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నం ఏ కార్పొరేటర్ సంస్థలతో ఏ కూటమి ప్రభుత్వంతో కాదండి. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధిలో ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ప్రతి పేదవాడి కూడా చెమట నీరు ఈరోజు ఉందండి. ఈరోజు రోడ్డు పక్కన 20 రూపాయలు 4 ఇడ్లు అమ్ముకునే ఒక పేదవాడు బతకకపోతే ఈ విశాఖపట్నం అభివృద్ధి దేనికి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఐటీ కంపెనీలను తీసుకొచ్చి సమానంగా ఈరోజు పేదవాడు కూడా బతకాలనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్త్రీ పట్టుకునే వాడికి 10,000, మంగళకో పెట్టేవాడికి 10,000, బడ్డీ కొట్లు పెట్టుకునే 10,000 ఇచ్చి స్మార్ట్ కార్డులు ఇచ్చి ఆ రకమైన అభివృద్ధి చేస్తే ఈరోజు వాళ్ళందరినీ కడుపు మీద కొట్టే రకంగా ఈ కూటమి చర్యలు పూర్వంగా ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని మరింత అభివృద్ధి చెందాల్సింది పోగా ఇప్పుడు విశాఖపట్నంలో పేదవాడు బతకలేడు, విశాఖపట్నంలో మధ్యతరగతి వాడు బతకలేడు, వాళ్ళకి హక్కు లేదు విశాఖపట్నంలో అనే రకంగా ఈరోజు జరుగుతుంది విశాఖపట్నం మొత్తం మీద. రానున్న రోజుల్లో కూడాను ఇటువంటి చర్యలు కూటమి ప్రభుత్వానికి వారు తీసుకుని కోతుల్లో వారే పడతారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు పేదవాడు డబ్బున్నవాడు ధనికుడు ఎక్కడైనా బతుకుతాడండి. పేదవాడు అలా కాదు, వాడి రెక్కాడితే కానీ డొక్కాడు. అలాంటి వాడి రెక్కలు కత్తిరించడం,
కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్య. నీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఉపాధి కల్పించింది లేదు, సాయం చేసింది లేదు, సంక్షేమ పథకాలు అందించింది లేదు, బతుకు తెరువు చూపించింది లేదు. నిన్ను ఎవరైనా అడిగారా, చేశారా? వాళ్ళ మానాన్న వాళ్ళు ఏదో ఫుట్పాత్ల మీదనో పూరుగుడిసెల కిందనో ఎండకు ఎండి, చలికి వణికి, వర్షానికి తడిచి వారి జీవనోపాధి వారు చేసుకుంటుంటే తినే గూట్లో మట్టి కొట్టినట్టు ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలు ఎందుకని అడుగుతున్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో, లేదా నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ కేతన్ గారికో, లేదా మేయర్కో, ఎమ్మెల్యేలకో, కార్పొరేటర్కో చిత్తశుద్ధి ఉంటే తీయండి. విశాఖపట్నంలో 1,00,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని చెప్పారు కదా, దాని మీద ఏం చేస్తున్నారు? విశాఖపట్నంలో పార్కులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, జీవీఎంసీ స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడం చేతగానే దద్దమ్మలు ఈరోజు వచ్చి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాల్లాగా పేదవాడి పొట్ట కొట్టాల్సినటువంటి అవసరం ఏముందని నేను అడుగుతున్నా. పేదవాడి పొట్ట ఏదైతే మీరు కొడతా ఉన్నారో ఈ ఉసురు మీ ప్రభుత్వానికి తగలగా మానదు. ఇప్పటికైనా ఈ దుర్మార్గపు చర్యలను కట్టిపెట్టి ఆపరేషన్ లంగ్స్ అని పెట్టారు, దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపాలి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు అధికారిక ట్విట్టర్లో 2,476 ఆక్రమణలు తొలగించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే 2,476 వ్యాపారుల్ని వీధిపాలు చేశారు. ఒక వ్యాపారి దగ్గర 4 పని చేస్తారు. ఆ ఒకటి పట్టుకెళ్ళిన జీతం మీద ఇంట్లో 4 బతుకుతారు. ఆ లెక్కన విశాఖపట్నంలో సుమారు 40,000 మంది పేదలు ఈ యొక్క దుశ్చర్య వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ 2,476 మీరు ఏదైతే తొలగించామని మీ అధికారిక ట్విట్టర్లో పెట్టారో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం మీరు ఎక్కడ చూపిస్తున్నారు? రీహాబిలిటేషన్ ఎక్కడ కల్పిస్తున్నారు? స్ట్రీట్ వెండర్స్ పాలసీ ఏం చెప్తుంది? నెల ముందు నోటీసులు ఇమ్మన్నది, నోటీసులు ఇచ్చిన తర్వాత రీహాబిలిటేషన్ చేశాక అప్పుడు వాళ్ళు మూవ్ చేయమన్నారు. అంతే అది మానేసి బుల్డోజింగ్ వ్యవస్థ ద్వారా ఈ రకంగా ఇంతమంది కడుపును కొట్టి మీరు పొందేటటువంటి ఆనందం ఏమిటని మేము అడుగుతున్నాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి నాగరాజుని నియమిస్తున్నట్టు జాతీయ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి చారేంద్ర చేతుల మీదుగా నాగరాజుకి నియామక పత్రం అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మాదాసు చారేంద్ర మాట్లాడుతూ హెచ్ఆర్పీఐలోకి నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి నాగరాజుని నియమిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా తమ సంస్థ గత 3 సంవత్సరాలలో మానవ హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అణగారిన వర్గాల కోసం న్యాయ పోరాటం చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ వార్షికోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని మానవ హక్కులపై అవగాహన పెంపొందించే వేదిక కూడా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ హెచ్ఆర్పీఐలోకి తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అభివృద్ధి కోసం తన విధివంచన లేకుండా పాటుపడతానని హామీ ఇచ్చారు. నాగరాజుతో పాటుగా హెచ్ఆర్పీఐలో నూతనంగా నియమించబడిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ గోవిందరావు, సహాయక కార్యదర్శి రవికిషోర్ కుమార్, పెందుర్తి మండల ప్రెసిడెంట్ రాజు, విశాఖపట్నం వెల్ఫేర్ సెక్రటరీ శ్యామలరావు, వెంకటకృష్ణ, చిరంజీవి, తిల్లు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది యాక్టివ్గా లేకపోవడం వల్ల బాధ్యత తీసుకున్న తరుణంలో చైర్మన్ గారిని, చారి గారిని ఒక కోరడం జరిగింది, వేయడం జరుగుతుందండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టాను. దానికి వాళ్ళు అంగీకరించి ప్రతి జిల్లాలో మళ్ళీ కమిటీ మార్చడానికి నాకు బాధ్యతలు ఇచ్చారు. దాంతోపాటు కూడా హెచ్ఆర్సీ కమిటీలో ఉన్న సభ్యులు ఏం జరిగినా సరే వాళ్ళు సమయాన్ని కేటాయించి అవతల వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాటం చేయడం కూడా చాలా ఆనందం. వారికి సేఫ్టీ కల్పించేలాగా వెల్ఫేర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి వారు కోరడం జరిగింది. మహిళలకు కూడా చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి కాబట్టి మహిళలు మాట్లాడుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉమెన్స్ కంపెనీ కూడా ఇందులో ఏర్పాటు చేస్తే వారు తగ్గ పోరాటం చేస్తే మన వెనక నుండి సపోర్ట్ చేయొచ్చని కూడా చెప్పాం. దానికి అంగీకరించారు. పరవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కూడో పోటీల ముగింపు సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కూడో సంఘం గౌరవ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర కుడో సంఘం అధ్యక్షుడు శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కుడో పోటీల్లో 15 జిల్లాల నుండి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వీరిలో 160 మంది జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. వీరంతా అక్టోబర్ నెలాఖరులో సూరత్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి కుడో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి శశిధర్ మాట్లాడుతూ కుడో పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో సీట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో విశాఖపట్నంలో జాతీయ స్థాయి కుడో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. దానికి జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రముఖ సినీ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కుడో టీం అబ్జర్వర్ జాస్మిన్ మక్వానా, జాతీయ కోచ్ రానా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, క్రీడాకారుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ మనకి సూరత్లో జరగబోయే నేషనల్స్లో కూడా వీళ్ళంతా సెలెక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ పాల్గొని విజేతలుగా నిలిచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు పెట్టడానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ చదువులతో పాటు ఈ యొక్క క్రీడల్లోనూ కూడా రాణిస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్గా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకైతే వాళ్ళకి ఆత్మరక్షణతో పాటు వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్గా ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కూడా డైలీ ఏదొక స్పోర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా దానికి స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ అవుతుంది. మరి శశిధర్ గారు గత 5 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుడో స్పోర్ట్స్లో అతి తక్కువ సమయంలోనే కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. త్వరలో ఇంటర్నేషనల్స్ కూడా పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అటు దేశంలో ఖేలో ఇండియా పథకం ద్వారా ఎవరైతే క్రీడాకారులు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందో వాళ్ళకి డైరెక్ట్గా స్పోర్ట్స్లో విన్ వాళ్ళకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి నగదు ప్రోత్సాహంతో పాటు ల్యాండ్ కూడా ఇస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం, సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను తెలియజేయడం కోసం గాజువాక సిఎంఆర్ సెంట్రల్ వద్ద మహిరస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే చిన్నారులకు చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. వేదికపై చిన్నారులు తమ ప్రతిభా పాఠవాలతో అందరినీ మెప్పించారు. విజేతలకు మెమోటోను, సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు. అనిల్, రోహిత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన కార్యక్రమంలో పాత్రికేయుడు సునీల్ కుమార్, సోఫియా ఫిర్డౌస్, షేక్ సబ్బర్, సుల్తానా, రెహ్మిన్, సెహ్మిన్ తదితరులు పాల్గొన్నారు. My team is India flag. మన భారతదేశంలో ఎక్కడెక్కడో మంచి ప్రొడక్ట్ ఉన్న వస్తువులు తయారవుతున్నాయి. కొంత చేయూత ప్రొడక్ట్స్, అలాగే షుగర్లెస్ రైస్ బ్రాండ్ అని. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో కొన్ని పెద్ద పెద్ద మాటలు వచ్చాయి. దానివల్ల డైరెక్ట్గా కస్టమర్కి అందట్లేదు, కంపెనీలు వెనకబడుతున్నాయి. దానికి ప్రజల్లో తెలియపరచడానికి ఇది ఒక ఎగ్జిబిషన్. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంది, హెల్త్ కంటెంట్ అంటే మన ఆరోగ్యానికి ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పడానికి ఇక్కడ హెల్త్ కంటెంట్ ఎగ్జిబిషన్ పెట్టారు. అలాగే దాంతోపాటు చిన్నపిల్లలకి ప్రోగ్రాం పెట్టారు. ముఖ్యంగా గత దశాబ్దాలుగా మన స్కూల్ అంతా చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఒకటి చదువు మాత్రమే, 50 కేజీలు బరువు బస్తాలు మోయడం తప్ప, చదువు అని తప్ప పిల్లలకి ఒక ఆరోగ్యానికి ఆట పాట ఏమీ లేకుండా చేస్తాం. అందుకే డ్రాయింగ్ కాంపిటీషన్, అలాగే డ్యాన్స్ ఇవన్నీ పెట్టి పిల్లలకి ఉత్సాహం కలపడానికి ఇది ఒక మంచి స్టేజ్ గా నాకు అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలే కాదు, చిల్లర పిడుగులలు, ఈ రోజు పిడుగులు రేపు మహా మేధావులయ్యి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది పోర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరి పరిసరాల్లో వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయబాబు కోరారు. విశాఖ నగరంలోని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్లో
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ, కోరమండల్ ఫెర్టిలైజర్స్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో స్వచ్ఛత హీ సేవ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల గురువులు మాట్లాడుతూ వస్త్ర సంచులను మాత్రమే వినియోగించాలని, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ని విడనాడాలని కోరారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ ని నివారించడం ఉద్దేశంగా పెట్టుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా దాని ప్లేస్ లో జూట్ బ్యాగ్లు, గుడ్డ సంచుల్ని ఉపయోగించే విధంగా అందరికీ పంచాము. దీనిలో గ్రీన్ క్లైమేట్ టీం వారు చాలా ముందుకొచ్చి మా కాలేజ్ అధ్యాపకులకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ క్లాత్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. మన పాత్ర ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో, పొల్యూషన్ ని అరికట్టడంలో చాలా ఉంది. దానిలో భాగంగానే ప్లాస్టిక్ ని నివారించడం అని మనం చెప్తున్నాము. ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ ని ఆలోచించడం అనేది ప్రస్తుతం చేయాల్సిన పని. దానిలోనే మనం ప్లాస్టిక్ బ్యాగ్ బదులుగా కూరగాయలకి వెళ్ళినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ ని క్యారీ చేస్తూ మన వంతుగా పర్యావరణాన్ని కాపాడుకుంటామని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మహాభారత కాలంలో అర్జునుడు తన ఆయుధాలని దాచిన చెట్టిది. ఇది చూడ్డానికి సన్నంగా ఉంది, చాలా నెమ్మదిగా పెరగడం వల్ల. కానీ అక్కడ ఏంటంటే ఫారెస్ట్ లో చాలా పెద్ద చెట్టు అనమాట ఇది. దీంట్లో వాళ్ళు మొత్తం పాండవులందరూ కూడా వాళ్ళ ఆయుధాలని దాచిన ప్లేస్, అంటే ఎవరు ఇక్కడికి రారు, ఎవరు దీన్ని తీయరు అని చెప్పి అక్కడ దాచారనమాట. అందుకు వాళ్ళు ఈ చెట్టుకి పూజించి వాళ్ళ ఆయుధాలను రక్షించమని వేడుకున్నారు. వాళ్ళ తర్వాత ఆయుధాలను ఉపయోగించి యుద్ధం చేసి గెలిచారు కూడా. ఆ తర్వాత రాముడు కూడా ఈ చెట్టుకి పూజ చేసి తన యుద్ధం గెలిచారని చెప్పి ఒక ప్రతీతి ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ చెట్టు ఆకులు అన్ని కూడా మనుషులకి విజయాన్ని ఇస్తాయి అని చెప్పి దసరా రోజు ఈ ఆకులను అందరూ ఒకరికొకరు పంచుకుంటారనమాట. ఈ ఆకులను ఇవ్వడం ద్వారా విజయ ప్రాప్తి కలుగుతుందని అందరు నమ్ముతారు. అంటే ఇంకా ఇండైరెక్ట్ గా చూస్తే ఏంటంటే దీనికి ఇకలాజికల్ అలాగే మెడిసినల్ వాల్యూ చాలా చాలా ఉంది. వీటి ఆకు, వేరు, పళ్ళు అన్ని కూడా ఆయుర్వేదంగా చాలా ఉపయోగపడతాయి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి అర్జునుడితో రాముడితో పూజించే మహా వృక్షంగా ఎదుగుతుంది. మన కాలేజ్ లో కూడా ఇది ఎదిగి మనందరికీ విజయాన్ని ప్రాప్తింపజేయాలని కోరుకుంటున్నాను. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎస్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ద్వారకా బస్ స్టేషన్ ఆర్ఎం కార్యాలయం ఎదురుగా ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు పి వెంకట్రావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం 26,000 రూపాయల్లో వేతనంగా చెల్లించాలన్నారు. ప్రతి నెల 1 నుండి 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అమలు చేయకపోతే సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నా పేరు వెంకట్రావు, సిఐటియు జిల్లా కార్యదర్శిని. ఈ ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుని. ప్రధానంగా ఐర్ బస్ డ్రైవర్లుగా విశాఖ జిల్లాలో 5 డిపోల్లో 600 మంది ఉన్నారు. వాల్తేరు, మద్దిలపాలెం, సింహాచలం డిపోల్లో ఈ రోజు వరకు కూడా వాళ్ళ జీతాలు పెంచలేదు. జీతాలు గతంలో ఒప్పందం కుదుర్చుకుని 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 11 నెలలు దాటింది. అయినప్పటికీ కూడా ఐర్ బస్ ఓనర్స్ ఏ రకమైన చర్చలు జరపలేదు. గత 3 నెలల నుంచి వివిధ రూపాల్లో మేము ఆందోళన తెలియజేస్తున్నాం. జీతాలు పెంచడానికి చర్యలు తీసుకోమంటున్నాం. అలాగే ఆయా డిపోలు డిఎంఎల్కి, ఆర్ఎంకి కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా చర్చలు జరపలేదు. మాకు జీతాలు కూడా పెంచలేదు, ఇతర డిమాండ్లు కూడా ఆమోదం చేయలేదు. మేము లైన్లో బస్సు తిప్పితే, యాక్సిడెంట్లు జరిగితే
వానర్స్ బస్సులు పట్టుకెళ్ళిపోతున్నారు. మేము పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. మరి ఆ 2-3 నెలలు 6 నెలలు మాకు జీతాలు లేక కుటుంబాలు పస్తులతో ఉంటున్నాయి. అలాగే కేవలం 18,000 రూపాయల జీతంతో మేము బ్రతుకుతున్నాం. ఈరోజు పెరిగిన ఇంటెడ్లు కరెంట్ ఛార్జీలు అన్నీ పోల్చుకుంటే ఆ జీతాలు ఏ మూలకు కూడా సరిపడలేదు. కాబట్టి మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా మా జీతాలు వెంటనే పెంచండి అనేది మా ప్రధాన డిమాండ్. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మా డిమాండ్, మొదటి డిమాండ్. ఇంకా రెండో డిమాండ్గా మేము కోరేది ఏంటంటే పిఎఫ్పిఎస్ఏ అమలు కావటం లేదు. మేము ఏదైనా మానేసినా మధ్యలో ఏదైనా బాగోక ఇంటికి వెళ్ళిపోయినా సరే కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. డిపార్ట్మెంట్ నుంచి కానీ ఓనర్స్ నుంచి కానీ ₹1 మాకు రాదు. అందుకని పిఎఫ్పిఎస్ఐ అమలు చేయాలని, వైద్య ఖర్చులకు కూడా ₹1,000 ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈఎస్ఐ అమలు అయితే ఆ వైద్య ఖర్చులు కూడా మాకు ఉచితంగా అమలు అవుతాయి కాబట్టి ఇది అమలు చేయాలని, అలాగే యాక్సిడెంట్లు అయితే బీమా సౌకర్యం కల్పించాలని, 9 లేబర్ హాలిడేస్ ఉన్నాయి, ఆ 9 లేబర్ హాలిడేస్ అమలు చేయాలని, జిల్లా వ్యాప్తంగా మేము తిరిగే బస్సుల్లో మేమే టికెట్లు తీసుకున్నాం, జిల్లా వ్యాప్తంగా మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి రావడానికి బస్ పాస్ ఇవ్వాలని, ఇలాంటి ప్రధాన డిమాండ్ల మీద మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఫలితంగా మా జీతాలు పెంచి ఇతర డిమాండ్లు కానీ అమలు చేయకపోతే మేము 29వ తారీఖున సభ్యులోకి వెళ్తాం. నగరంలోని పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో 75 కేసులను ఛేదించి 103 మంది నిందితులను నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ₹1,21,24,953 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాక్షి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను తమ సిబ్బంది ఎంతో చాకచక్యంగా ఛేదించారని కితాబిచ్చారు. 103 మంది నిందితులను అరెస్టు చేశామని, వారి నుండి భారీ మొత్తంలో నగదు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుల నుండి ₹64,24,953 నగదు, 57 లక్షల విలువ రూపాయలు చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాల నియంత్రణ కోసం డ్రోన్ బీట్లను కొనసాగిస్తున్నామని, అదేవిధంగా పలు ప్రాంతాల్లో పోలీసు సోదాలను ముమ్మరం చేశామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. మీడియా సమావేశంలో నగర క్రైమ్ డీసీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ₹24,953 విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం బాధితులకు. 75 కేసులు మనం డిటెక్ట్ చేసాము లాస్ట్ 1 మంత్లో. అందులో 3 రాబరీ కేసు, 1 HB బై డే, 4 HB బై నైట్, 4 స్నాచింగ్ కేసెస్, 18 మోటార్ సైకిల్ థెఫ్ట్, 4 వ్యాట్ థెఫ్ట్ కేస్, 1 సైకిల్ థెఫ్ట్ కేస్, 40 ఆర్డినరీ థెఫ్ట్స్ ఉన్నాయి. మొత్తం 103 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. బంగారం 527.395 గ్రామ్స్, క్యాష్ 5,70,500 18 మోటార్ సైకిల్స్, 423 మొబైల్ ఫోన్స్, సోనీ LED టీవీ 1, 15 కార్ టైర్స్, 2 ఆటో టైర్స్, కాపర్ వ్యాట్ 10 ట్రాన్స్ఫార్మర్స్, కాపర్ స్టేర్స్ 6, మొత్తం ₹1,24,953 మంచి రికవరీ చేసిన అందరికీ అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిరు వ్యాపారులకు అండగా నిలిచిన వైసీపీ శ్రేణులు. నగరంలో భారీ నిరసన చేపట్టి జీవీఎంసీ అధికారులకు వినతి పత్రం చేసిన వైసీపీ నేతలు. గత ప్రభుత్వ పాలనను నిందిస్తూ మండలిలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిత. చీకటి జీవోల అమలుకు కూటమి ప్రభుత్వం దూరమంటూ వ్యాఖ్య. నగర పోలీస్ కమిషనరేట్ లో రికవరీ మేళా నిర్వహించిన సిపి సంకబ్రత బాక్షి. నిందితుల నుండి ₹1,20,00,000 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.